మనోజ్ గారు. హాయ్ హలో అండి. అండి, హలో అండి. సో మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక వైల్డ్ పర్సనాలిటీని చూస్తున్నాము మీలో, యాక్టింగ్లో స్పెషల్లీ. బట్ ఇందులో ఆ వార్ డాగ్ అనే బైక్ని ఏదైతే చూపించారో అది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో అదేమైనా స్పెషల్గా డిజైన్ చేయించారు? ఎస్ ఎస్ అండి, దట్ స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి. అండ్ వాట్ డాగ్ అనేది ఇతను సినిమాలో అది చెప్పలేను కదా, అదే ఓకే అది చెప్ ఇండియన్ డాగ్స్ అని పిలుస్తారు కాబట్టి ఇతను వార్ డాగ్ అని ఇతను ఒక వార్ మిషన్ రెడీ చేసుకొని వాళ్ళని తగిలిపెట్టే ప్లాన్లో ఉంటాడు అనమాట. సో అందుకే ఫైర్ అంతా చూస్తారు. అండ్ ఆ బైక్ స్టోరీ చెప్పాలంటే మన ఆ, నాగార్జున ప్రభాస్ గారి సినిమా కల్కి ఉంది కదండి, దాంట్లో బండి తయారు చేసిన అసలు బుజ్జిని తయారు చేసిన టెక్నీషియన్ అనమాట ఆయన. సో ఒక కొత్త ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కొని దాన్ని రెడీ చేశారు. ఫొటోస్ పంపిస్తున్నారు. ఫస్ట్ కాన్సెప్ట్ ఫోటో చూసారు, అదిరిపోయింది సార్ అన్నారు. యాడ్ చేస్తూ వేసారు, యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అది దాదాపు ఇప్పుడు ఈ గ్లిమ్స్ తీసినప్పుడు 700 కేజీలు ఉండిందండి బైక్. అది ఇచ్చేసి సార్ నేను కూర్చున్నా, మామూలుగా ఎన్ఫీల్డే కదా ఏదైనా తోలేయచ్చు మనం అని కూర్చున్నాను. స్టాండ్ తీసి అక్కడ ఉంది సార్, కొంచెం ముందుకు వచ్చేయండి అన్నారు. ఈయన గేర్ వేసినట్టే వేసి ముందుకు వెళ్ళి అది ఒక్క సైడ్ వాలిపోయిందండి. అయిపోయావరా మనోజ్ ఈరోజు అనుకున్నా నేను. ఆ తర్వాత అదురు పట్టుకొనే కాపాడాను. సో యా, ఇందాక సార్తో చెప్తున్నా, ఐ థింక్ ద ఛాలెంజింగ్ థింగ్ అండ్ ద మోస్ట్ రిస్కీ అండ్ మోర్ డిఫికల్ట్ థింగ్ ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈస్ గోయింగ్ టు బీ ద వార్ డాగ్ బైక్ అండి. అందుకే బైక్కి స్పెషల్గా అంత స్పెషల్ గ్లిమ్స్ హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ విత్ బైక్ అండ్ డెత్ నోట్. అండ్ ఆ బైక్ కానీ ఆ డెత్ నోట్ బ్యాట్ కానీ చాలా బ్యాక్ స్టోరీ, దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మూవీలో. అండ్ ఎంత యాక్షన్ మూవీస్ అయినా కానీ అన్ని ఎమోషన్స్ ఆల్రెడీ ఉంటాయి. అటు కామెడీ టచ్ కావచ్చు, ఇటు లవ్ స్టోరీ కావచ్చు, అన్నీ ఉంటాయి. బట్ ఈ ఇంత 70-80% ఆఫ్ యాక్షన్ మూవీలో లవ్ స్టోరీ ఎంతవరకు ఇన్వాల్వ్ చేయబోతున్నారు? మిగతా 40% అంటున్నాడు సార్. ఆల్ ది బెస్ట్ అన్న. మనోజ్ గారు ఏంటండి, మీ ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అందరిలో. ఎందుకంటే మిరాయిలో మీ విలన్ క్యారెక్టర్ చూసి వావ్ అన్నారు, ఇప్పుడైతే ఈ క్యారెక్టర్ చూసి ఇంకా దానికి మించి అంటున్నారు. అయితే డైరెక్టర్ గారు మీకు స్టోరీ వచ్చి చెప్పేటప్పుడు ఆ స్టోరీ మీకు రియల్ లైఫ్లో కూడా ఎక్కడో కనెక్ట్ అయింది, అందుకనే ఈ స్టోరీ ఓకే చేశారన్న వార్త ఒకటి వస్తుంది సార్, దానికి ఏమంటారు మీరు? లేదండి, ఎవరికైనా ఒక మంచికి కానీ ఒక అన్యాయం జరిగేటప్పుడు నిలబడాలి అని ఆ మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఇది కనెక్ట్ అవుతారండి. మీరు విన్నా మీరు కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. మనోజ్ గారు సార్, ఇక్కడ సార్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అది గ్లిమ్స్ కానీ థ్యాంక్ యూ. లుక్ పర్టికులర్గా లైక్